హాయ్ గైస్, వెల్కమ్ టు వచ్చేమటి వాళ్ళ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఎక్కడ వచ్చినామంటే మనం కేపీఎన్ హోటల్ కాడికి వచ్చినాం. అట్లానే ఇమ్రాన్ అన్న కాటేజ్ కాడికి టైంకి వచ్చినాం. ఇక్కడ వచ్చి నేను చూస్తే రూములు ఎట్లా ఉన్నాయో ఏదో అనుకున్నా కానీ చాలా అంటే చాలా అయితే చాలా బాగుంది. ఇంకొకటి మీకు తెలియదు ఏం తెలుసా, ఇమ్రాన్ అన్న ఎంత కష్టపడ్డాడో, ఎంత కష్టపడి పైకి వచ్చిండో, ఎలా వచ్చిండో మనం చూడాలనుకుంటే తర్వాత కేపీఎన్ ఎలా కష్టపడి వీడియోలు తీసిద్దో అవన్నీ మనం చూడాలనుకుంటే తర్వాత మనకు పోస్టర్లు ఉన్నాయి. ఇక్కడ మీకు పోస్టర్లు చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పోస్టర్లు అన్ని చూడండి. ఇమ్రాన్ అన్న కష్టపడ్డది, తర్వాత అన్నం ఆటోలకు కానీ, తర్వాత డొనేట్లు చేయడం కానీ ప్రతి ఒక్క విషయంలో అయితే కేపీఎన్ తర్వాత ఇమ్రాన్ అన్న అయితే పోస్టర్లు అయితే ఇక్కడ ఉన్నాయి. అలాగనే మీకు రూమ్స్ అయితే నేను లోపలికి వెళ్ళి గిట్టంగా చూపిస్తా. అలా రూమ్ కేపీఎన్ కనిపిస్తున్నా మనకు. అక్కడ కేపీఎన్ గిట్టంగా ఎంతో మందికి చాలా పేదలు అంటేనే చాలా ఇష్టం. ఇప్పుడు వీడియోలు తీసేది గిట్టం పేదల ఒకరికి ఈ కాటేజ్ పైసలు అన్ని గిట్టంగా ఇమ్రాన్ అన్న తీసుకోడంట, కేపీఎన్ గిట్టని తీసుకోడంట. అలాగనే పేదలకి మాత్రమే పనిచేస్తారంట. అలాగనే మీకు రూమ్ గిట్టంగా చూపిస్తా. రూమ్ అయితే చాలా అంటే చాలా మంచిగా ఉంది, చాలా అయితే చాలా బాగుంది. అయితే స్వర్గం అంటే స్వర్గం రూమ్ అయితే స్వర్గం అంటే స్వర్గం అనుభవించవచ్చు. ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంది రూమ్స్ అయితే. ఏదో చాలా లో కాస్ట్ నుంచి ఇమ్రాన్ వచ్చి ఇంత పెద్దగా శ్రీశైలంలో మన దగ్గరికి మన కాటేజ్ కట్టడం కానీ ఏదైనా సరే ప్రతి ఒక్కటి అవైలబుల్ గా మనకి లైటింగ్స్ అయినా చూడొచ్చు. తర్వాత ఏసీ ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఏసీ గిట్టంగా ఉంది మనకు. ప్రతి ఒక్కటి ఎంత ఎండాకాలంకి వచ్చినా కానీ మనకి ఏసీ ఉంది, తర్వాత టేబుల్ ఫ్యాన్ ఉంది, తర్వాత బెడ్ చూడండి గైస్ ఎంత మెత్తగా అయితే ఎంత మెత్తగా ఉంది. బెడ్లు గిట్టంగా, తర్వాత ఇక్కడ వాష్రూమ్ ది గిట్టంగా ఉంది మనకు. తర్వాత ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. మనకు శ్రీశైలం వచ్చినా గానీ ఇమ్రాన్ అన్న కాటేజ్ ఉంటది. తర్వాత ఇమ్రాన్ అన్న కాటేజ్ నెంబర్ గిట్ట నేను పెడతా. తర్వాత అలాగే కేపీఎన్ తోటి గిట్టగా మీకు ఇలా కేపీఎన్ గిట్టంగా చూపించేస్తా. కేపీఎన్ ఇండియా ఉండు మన దగ్గర ఉండు. మీకు కేపీఎన్ తోటి గిట్టంగా నేను మాట్లాడేసి చిన్న వీడియో అయితే పెట్టేస్తా గైస్. ఓకేనా, చలో. పరేషాన్ బాయ్స్ కాటేజ్ అని గిట్టంగా ఇక్కడ మనకైతే ఉంది. ఎందుకొరకే మనం అక్కడ నుంచి టర్నింగ్ ఉంది. అక్కడ నుంచి వచ్చేటప్పుడు గిట్టంగా ఎంత స్లోగా నిదానంగా రండి. నిదానంగా వచ్చేసి ఇక్కడ ప్రశాంతమైన రూములు చూసుకోవచ్చు. తొందరపడి మీరు ముంగల్కి వెళ్ళిపోతే మళ్ళీ ముంగల్కి పోయి మళ్ళీ ఇంటికి అయితే రాలేరు. దానికోపాటు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశారు, హైట్ పెట్టారు. ఎందుకంటే బోర్డు పరేషాన్ బాయ్స్ కాటేజ్ అని పెట్టేసారు. అది ఒకటి మాత్రం మీరు చూసుకొని అట్టంకెళ్ళి స్లోగా రండి. స్లోగా వచ్చేసి ఆ కాటేజ్ చూసుకొని ఆపుకొని తర్వాత రూమ్స్ మాత్రం అవైలబుల్ అంటే అవైలబుల్ ఉంటుంది బాయ్స్.